తెలంగాణ పదాన్ని మీరు మంచి గురించి వాడాలి. కేసీఆర్ గారు వాడుకున్నారు, తెలంగాణ యువతని వాడుకున్నారు, తెలంగాణ మేధావులను వాడుకున్నారు, తెలంగాణ కళాకారులను వాడుకుర్రు, తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలని ఈ రకంగా వాడుకుర్రు. ఆయన నేను ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళని సెంటిమెంట్ రగిలించడం, ప్రభుత్వంలో రావడం అటువంటి అంశం ఇప్పుడు లేదు. మా ఆలోచన ఏంది, తెలంగాణ గురించి పోరాటం చేసిన వాళ్ళ గురించి ఏం చేసిర్రు, తెలంగాణ గురించి మీతో పాటు ఉన్న మీడియా మిత్రులకి ఏం చేసిర్రు, మీరు మీడియా వాళ్ళకి ఏమన్నా ల్యాండ్స్ అలాట్ చేసిర్రా, అటువంటి అంశం పక్కకు పోయింది. మీరు ఏ స్థాయిలో ఉన్నారు, తెలంగాణ రాకముందు మీ ఆస్తులు ఎంత, తెలంగాణ వచ్చినాక మీ ఆస్తులు ఎంత, ఇవన్నీ కూడా రేపు మేము ప్రజలకు వెళ్తున్నాం. కానీ ఈ అమాయక ప్రజల్ని తీసుకొని మీరు వీళ్ళని వాడుకోవడం అనేది తప్పు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు కానీ ఆంధ్ర ప్రజలు కానీ చాలా అమాయకులు. తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రజల అయ్య జాగిరే, ఆంధ్ర నాయకుల అయ్య జాగిరే. మీకు విషయం చెప్తా, నేను మీకు విషయం చెప్తా. ఇదే ఇప్పుడున్న మన తాను ఎమ్మెల్యేలు దానం నాగేందర్ గారు ఏదైతే కట్టెతో గారు ఆయన ఏదైతే కట్టెలు తీసుకొని లట్లు తీసుకొని ఉద్యమకారులు ఎంబడబడితే ఇవాళ ఎక్కడుండు, ఆయన ఏ పార్టీలో ఉండు. ఇదే శ్రీనివాస్ యాదవ్ గారు అప్పుడు ఇట్లా మాట్లాడిర్రు. నేను ఎందుకు అంటే వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద ఇది లేదు, అంటే మనం ఇవన్నీ గమనించాలి. అలా ఆలోచనలు అప్పుడు ఆ రకంగా ఉండొచ్చు, తర్వాత ఆలోచించి కొంచెం. తెలంగాణ ప్రజల అయ్యే జాగిరే తెలంగాణ రాష్ట్రం అని ఇటు కాంగ్రెస్ నాయకులు ఇటు బీఆర్ఎస్ నాయకులు ఈ రెండు పార్టీల నాయకులు కూడా మీ పార్టీని విమర్శిస్తున్నాయి, ఇక్కడ ఉన్నది తెలంగాణ బిడ్డ కాబట్టి. ఒక నిమిషం, సామాజిక తెలంగాణ ఎక్కడ గండి కొడతాడో, పవన్ కళ్యాణ్ గారు ఏ సభలో ఏం మాట్లాడినా ప్రజలు ఆయన వైపు ఉంటారు. ఆయన మాట్లాడింది పూర్తిగా ఆయన అంటే ఇష్టపడతారు, ఆయన నిజాయితీగా ఉంటాడు కాబట్టి భయపడతారు. ఎందుకంటే ఈ నాయకులకు చాలా భయం. పవన్ కళ్యాణ్ గారు అంటే జగన్మోహన్ రెడ్డి కూడా అట్లనే మాట్లాడితే ఆయన 11 సీట్లకు పరిమితం అయిపోయాడు. ఎప్పుడైనా ఒక వ్యక్తి నిజాయితీ పరుడు. ఒక్క నిమిషం, బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడారు, రఘునందన్ గారు మాట్లాడిర్రు, రామచంద్రరావు గారు మాట్లాడిర్రు, చూసుకోండి మీరు, అరవింద్ గారు మాట్లాడిర్రు. ఎందుకంటే జాతీయ మాట్లాడిర్రు, వాళ్ళు ఒక జాతీయ భావాలతో మాట్లాడే వాళ్ళని మేము స్వాగతిస్తాం, మాట్లాడిన వాళ్ళని మేము ఏం చేయలేము. మాట్లాడమని మేము చెప్పాం కదా. ఒక సమాజంలో ఒక అంశం మీద మాట్లాడాలంటే స్వయంగా వాళ్ళే మాట్లాడాలి. మేము మాట్లాడింది ఏంది, జాతీయ సమగ్రతకు దెబ్బతీయొద్దు, మనం ఈ భారతదేశంలో భూభాగం తెలంగాణ, నా భావాలు జాతీయ భావాలని చెప్పుకోవడం కూడా తప్ప. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈరోజు అందరం మనం స్మరించుకుంటాం. ఎందుకు స్మరించుకుంటాం, రాజ్యాంగం కల్పించిన హక్కు ఆయన ద్వారా మనకు వచ్చింది కాబట్టి. ఆయనను ఒక మతానికి ఒక కులానికి మనం అంటగట్టలేం కదా. టీడీపీ నాయకులను రెచ్చగొట్టి జనసేన పార్టీని ముందుకు నూకి జనసేన పార్టీని దెబ్బతీసే ప్రయత్నం టీడీపీ నాయకులు చేస్తారు. టీడీపీ పార్టీ ఇక్కడ ఒక మైండ్ గేమ్ ఆడుతుందన్న ప్రచారం కూడా జరుగుతుంది. లేదు, పవన్ కళ్యాణ్ గారు చాలా ఆలోచించి ఏదున్నా ఆయన ఆలోచించి పనిచేస్తాడని నేను గట్టిగా నమ్ముతున్నాను.